హాల్లోని భర్త రమణారెడ్డి దగ్గరికి వచ్చి అతనితో సూర్యకాంతం ఇలా అంది. ఏమయ్యా, మల్లేశానికి ఫోన్ చేశావా? వాడి కోడల్ని పిల్లల్ని తీసుకుని పట్నానికి వెళ్లి 3 నెలలయ్యింది. ఇదిగో అదిగో అంటున్నాడు తప్ప రావడం కనబడ్డం లేదు. కాస్త గట్టిగా మాట్లాడకపోయారా? కాస్త గట్టిగా కాదు, ఎక్కువ గట్టిగానే మాట్లాడాను కాంతం. కోర్టులో లాయర్ బల్లగుద్ది వాదించినంత గట్టిగా ఫోన్లో మాట్లాడాను. ఏమన్నాడు? మనల్ని తీసుకువెళ్ళడానికి ఎప్పుడు వస్తానన్నాడు? అందుకు ఇంకా కొంత టైం పడుతుంది నాన్న అన్నాడు. నాన్న అని ఫోన్లో సువర్ణ దీర్ఘసంధి లాగగానే తమరిక్కడ పొంగిపోయి ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయి ఉంటారు, అంతేనా? అనగానే రమణారెడ్డి చిరాగ్గా ఇలా అన్నాడు. అబ్బా, పూర్తిగా వినకుండా నా మీద విరిచిపడతావేంటి కాంతం? ఇంకా ఉందా తమరు చెప్పవలసిన కదా? వాడు నాకు ఫోన్లో చెప్పిందే నేను నీకు చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు చాలా చిన్నదట. వాళ్ళిద్దరు ముగుడు పిల్లలకే ఇరుకిరుగ్గా ఉంటుందట. పెద్ద ఇల్లు వెతుకుతున్నాను నాన్న, త్వరగానే వచ్చి మిమ్మల్ని అమ్మని తీసుకెళ్తాను అన్నాడు. పెద్ద ఇల్లు ఎప్పుడు దొరుకుతుందంట? నాకు శ్రాద్ధం పెట్టినప్పుడే. అవేం మాటలండి? లేకపోతే నువ్వు అనేదేంటి? నేనేమైనా జ్యోతిష్యున్నా ఎప్పుడు దొరుకుతుందో చెప్పడానికి? పట్నం ఇల్లు దొరకడం అంటే అంత సులువు అనుకున్నావా? రోజు పని కట్టుకొని వీడైనా తిరగాలి, లేదా ఇళ్ల బ్రోకర్ని ఎవరినైనా పట్టుకోవాలి. దొరికిన ఇల్లు నీ కొడుకు కోడలికి నచ్చాలి. ఇంత తతంగా ఉంది ఇంటి వెనక. ఎప్పుడు దొరుకుతుందంటే నేనేం చెప్పగలను? 3 నెలలైనా పట్టొచ్చు, 6 నెలలైనా పట్టొచ్చు. పోనీ వాళ్లనైనా ఒకసారి వచ్చి వెళ్ళమనకపోయారా? పిల్లలు బాగా గుర్తొస్తున్నారు. నాన్నమ్మ అంటూ నా చుట్టూ తిరిగే వాళ్ళిద్దరును. వాళ్ళని చూడాలనుందయ్యా, ఒకసారి రమ్మను. ఆ ముచ్చట కూడా అయ్యింది. ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళి 3 నెలలుగా అయ్యింది. ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉందట, సెలవు దొరకడం కష్టం అన్నాడు. పైగా పిల్లల కాన్వెంట్ కూడా ఇప్పుడు పడితే అప్పుడు సెలవులో పెట్టినవారట. వీలు చూసుకొని సినాద్వారాల పక్కన ఏదైనా సెలవు కలిసి వచ్చినప్పుడు వస్తానన్నాడు. అవునులే, వాళ్ళ మీద మనకున్న ప్రేమ మన మీద వాళ్ళకెందుకుంటుంది? చూడుకాంతం, కొంత వయసు వచ్చాక ఈ బంధాలు ఆప్యాయతలన్నీ వదులుకుని రామకృష్ణతో కాలం గడిపేయాలి. ఎక్కువగా వెంపర్లాడకూడదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళని ఉండనివ్వాలి. అప్పుడు సూర్యకాంతం ఇలా అంది. నువ్వన్నది నిజమే కాని ఇన్నాళ్లలాగా పనులు చేసుకోలేకపోతున్నానయ్యా. అందరం కలిసుంటే కాసేపు కస్సుబుస్సుమనుకున్నా కోడలు పని నేనో నా పని కోడలో కలిసి చేసుకోవడం వల్ల కష్టం తెలిసేది కాదు. ఇప్పుడు మన ఇద్దరి కోసం చేసుకోవడానికైనా సరిగ్గా ఓపిక ఉండడం లేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు కాంతం? కొన్ని మనమే మల్లేశం దగ్గర వీళ్ళు 4 రోజులు ఉండి వద్దామంటే ఇల్లు సరిపోదంటున్నాడు కదా. తెచ్చి కూడా కోరివేళ్ళు అక్కడ ఇబ్బందులు పడ్డం ఎందుకు? పోనీ మన అమ్మాయి బుజ్జం ఇంటికి వెళ్లి ఒక 10 రోజులుండి వద్దామయ్యా. అనగానే రమణారెడ్డి ఇలా అన్నాడు. నీకేమైనా పిచ్చా వేరే కాంతం? అమ్మాయి ఇంటికి ఏదో చుట్టపు చూపులాగా 1-2 రోజులు అంటే పర్లేదు గాని ఏకంగా 10 రోజులు అంటే బాగుంటుందా? కూతురు మందైనా అల్లుడు మనవాడు కాదు కదా, పద్ధతిగా ఉండదు. ఒక నెల 10 రోజులు ఓపిక పట్టు. ఇల్లు దొరికితే మల్లేశం వచ్చి తీసుకువెళ్తాడు. మల్లేశం అంతకు ముందు ఉన్న ఊర్లోనే గ్రామీణ బ్యాంకులో పనిచేసేవాడు. 3 నెలల క్రితమే ఊరికి బాగా దూరంగా ఉన్న పట్టణానికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ పట్టణానికి పొద్దున్నే వెళ్లి సాయంత్రానికి ఊరికి రావడం కష్టం. అందుకని భార్య చంద్రకాంతాన్ని, 2 పిల్లల్ని తీసుకుని పట్నానికి మకాం మార్చాడు మల్లేశం. ఎవరో స్నేహితులు చూసిన సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ముందు దిగిపోయాడు. పట్నానికి వచ్చి 3 నెలలైనా పని ఒత్తిడి వలన వేరే ఇల్లు వెతికే సమయం కుదరలేదు మల్లేశానికి. తల్లిదండ్రులను కూడా పట్నం తీసుకువచ్చేయాలని ఉన్నా ఇల్లు సరిపోదనే కారణంతో వారికి సర్ది చెప్తున్నాడు ఎప్పటికప్పుడు. కాని చంద్రకాంతానికి మాత్రం పట్నానికి వచ్చిన దగ్గర నుండి ప్రాణానికి హాయిగా ఉన్నట్టు అనిపించసాగింది. ఎందుకంటే అత్త సూర్యకాంతంతో చీటికి మాటికి సూటిపోటి మాటలు, గిల్లి కజ్జాలు లేకుండా స్వతంత్ర సామ్రాజ్యానికి మహారాణిలా అనిపించసాగిందా ఆమె. భర్త మల్లేశం పెద్ద ఇల్లు వెతుకుతున్నాడని తెలిసి ఒకరోజు ఇలా అంది. ఏవండి, ఇప్పుడు పెద్ద ఇల్లు వెతకడం ఎందుకు? అవసరమా? అదేంటి చంద్రకాంతం అలా అంటావు? అమ్మ నాన్నని తీసుకురావాలంటే ఈ ఇల్లు సరిపోదు కదా. అందుకే పెద్ద ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళని వదిలిచ్చి 3 నెలలైంది. మీరన్నది నిజమే, కాని ఇప్పుడే నా ప్రాణానికి హాయిగా ఉంది. ఊర్లో ఉన్నంతకాలం మీ అమ్మగారు నన్ను ఏదో ఒక రకంగా సాధిస్తూనే ఉండేవారు. మా అమ్మడి మాట కొంచెం కటువుగాని మనసు చాలా మంచిది. మా చెల్లి బుజ్జమ్మ కన్నా నువ్వంటేనే తనకు చాలా ఇష్టం, ప్రేమ. ఈ మాట నాతో చాలాసార్లు చెప్పింది. నా కోడలు చంద్రం బంగారం నాయనా అని. మీరేమీ కవరింగ్లు ఇవ్వద్దు, కానీ వాళ్ళిక్కడికి వస్తే వాళ్ళ కింద చాకరీ చెయ్యలేక నేను చావాలి. మీకేం, పొద్దున్న లేచి మీ మట్టుకు మీరు ఊపుకుంటూ ఆఫీస్కి వెళ్లిపోతారు. తర్వాత రోజంతా వాళ్లతో కష్టపడాల్సింది నేనే. అయినా పెద్దిల్లు తీసుకోవాలంటే పట్నంలో కనీసం 15,000 అద్దె కట్టాలి. ఇక మీ అమ్మా నాన్నలకు అయ్యే మందులు, మాకులు, ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ కలిసి తడిపి మోపుడవుతాయి. వాళ్ళని ఊర్లోనే ఉండనివ్వండి. అదేంటి చంద్ర అలా అంటావు? వాళ్ళకి రోజు రోజు వయసు పైబడుతుంది గాని తరగడం లేదు కదా. ఈ వయసులో ఏ మంచి చెడ్డ అయినా నేనుగాకెవరు చూస్తారు? వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు. వాళ్ళని చూసుకోవడం నా బాధ్యత.
కొడుగ్గా నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? ఏం పర్వాలేదు, వాళ్ళని ఊర్లోనే ఉండనివ్వండి. అవసరమైతే వాళ్ళ మంచి చెడ్డలు చూడ్డానికి ఎవరినైనా మనిషిని పెట్టండి. అక్కడ పంట మీద వచ్చే ఆదాయంలో ఎంతో కొంత ఆ కేర్ టేకర్కి ఇవ్వచ్చు. ఏం మాట్లాడుతున్నావు చంద్ర నువ్వు? సొంత మనుషులు మనం చూసుకున్నట్టు కేర్ టేకర్ చూసుకుంటుందా? ఎంత డబ్బు ఇచ్చినా పనివాళ్లే. నేను ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నువ్వు ఒక్కదానివే ఉంటావు కదా. అమ్మా నాన్న వస్తే నీకు కాలక్షేపంగా ఉంటుంది. నాకు కాలక్షేపం కరువైతే 2 కుక్కల్ని కొని పెంచుకుంటాను. అంటే మా అమ్మా నాన్నలు కుక్కల కన్నా తీసిపోయారా? అలా అనలేదే నేను. దాని అర్థం అదే, కుక్కలకి సేవలు చేస్తావు కానీ మా అమ్మా నాన్నలకి సేవ చేయనంటావు, అంతే కదా? ఖచ్చితంగా అంటే రేపే 2 పప్పీలను కొనుక్కుని వస్తాను. ఈ ఇల్లు మారడం అంటూ జరిగితే సిటీలో సొంతింట్లోకే వెళ్ళాలి. ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో మంచి విల్లా చూడండి, కొనుక్కుని పోదాం. నీకేమన్నా మతిపోయిందా? పిచ్చి కుదిరింది, తలకి రోకలు చుట్టండి అన్నదంట. వెనకటికి నీలాంటిదే ఒకరిది. విల్లా అంటే కనీసం ₹1,00,00,000 పైమాటే ఉంటుంది. ఏ మీ బాబు నీకు ఇచ్చిన మూల్యమైన ఉందా? మీ బాబు సంపాదించిన ముల్లుంది కదా, ఊర్లోని లంకంత కొంప, పొలాలు, తోటలు అది అమ్మితే ఈజీగా 2 కోట్ల వరకు వస్తాయి. ఏమంటున్నావే నువ్వు? అవి అమ్మడానికి అమ్మా నాన్న చచ్చినా ఒప్పుకోరు. అయితే వాళ్ళు రావడానికి నేను చచ్చినా ఒప్పుకోను. అయినా ఆ ఆస్తులన్నీ వాళ్ళు చచ్చాకైనా అమ్మవలసిందే కదా. అదేదో ఇప్పుడే అమ్మితే ఎంచక మనం విల్లా కొనొచ్చు. వాళ్ళు కూడా మనతో ఉండొచ్చు. అవి ఇప్పుడే నిజంగా అమ్మినా మొత్తం సొమ్మంతా మనకే రాదు. నాతో పాటు సమాన వాటా మా చెల్లెలు బుజ్జమ్మ కూడా వెళ్తుంది. తండ్రి సంపాదించిన ఆస్తిలో కూతురికి కూడా సమాన వాటా కదా ఇప్పుడు. ఆ హక్కులు లెక్కలు అన్నీ నేను చూసుకుంటాను. కానీ మీకు ఈ వారంలో 4 రోజులు సెలవు దొరికితే ఊరికి వెళ్దాం. మీ అమ్మా నాన్నలు ఎలా కన్విన్స్ చెయ్యాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను. బుజ్జమ్మ వాటా సంగతి కూడా అక్కడే తెలుద్దాం. ముందు సెలవు సంగతి చూసి మీ అమ్మా నాన్నలకు ఫోన్ చెయ్యండి వస్తున్నామని అనగానే మల్లేశం మరుసటి రోజు ఆఫీసులో నానా తంటాలు పడి వీకెండ్ లో 4 రోజులు సెలవు సంపాదించి తండ్రికి ఫోన్ చేసి ఇలా చెప్పాడు. నాన్న, మేమీ వారం ఊరికొస్తున్నాం. అనగానే రమణారెడ్డి ఆనందంగా ఇలా అడిగాడు. ఏమినాయనా, గద్దెలు దొరికిందా? మమ్మల్ని తీసుకువెళ్ళడానికి వస్తున్నారా? అవన్నీ మేము వచ్చిన తర్వాత చెప్తాను నాన్న అని ఫోన్ పెట్టేశాడు. మిత్రులారా, వయసు పైబడుతున్న ఆ తల్లిదండ్రుల లాంటి ఎందరో తల్లిదండ్రుల కథలు ఏమవుతున్నాయి అనేది మా తరువాయి భాగంలో చూడండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. Tota Magic TV. Please like, share and subscribe my channel.